షుగర్ ఫ్యాక్టరీ మేము ఇలాగా అధికారంలోకి వచ్చినంతలే 100 కోట్లు గ్రాంట్ ఇచ్చి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకొని రైతులకి టన్నొక్కంటికి 4,000 రూపాయలు ఇస్తామని ఇక్కడున్న రైతాంగానికి అవనియండి, దీని మీద ఆధారపడి ఎంప్లాయీస్ అవనియండి, వ్యాపారవేత్తలు అవనియండి, ఇవన్నీ మేము ఆదుకుంటాం. మన సీఎం రమేష్ గారు అయితే గవర్నమెంట్ ఇచ్చిన అవ్వకపోయినా నా సొంత డబ్బులు 100 కోట్లు నేను సొంతం నిధులు ఇచ్చి ఫ్యాక్టరీని ఆదుకుంటానని చెప్పి ఆయన సూపర్ 6తో పాటు ఇదొకటి హామీని ఇచ్చి ఆయన మోసం చేసి ఫ్యాక్టరీని వాళ్ళు వచ్చినంతలే ఫస్ట్ సంవత్సరం జనరల్గా దాన్ని ఓవరాలింగ్ చేసి ఫ్యాక్టరీని నడిపించాలి. దాన్ని ఓవరాలింగ్ చేయకుండా ఫ్యాక్టరీని నడిపించి 2 రోజులకసారి ఫ్యాక్టరీ ఆగిపోయి రైతులు ఈ ఫ్యాక్టరీకి మన చెరికేయకూడదు అనే విధంగా వాళ్ళంతలో వాళ్ళే అనుకునే విధంగా ఫ్యాక్టరీని నానా ఇబ్బందులు పెట్టి దాన్ని సరైన మార్గంలో నడిపించకుండా ఒక రైతు ఒక టైర్ బండి చెరికి తీసుకెళ్తే 2 రోజులు అక్కడ ఉండేలాగా చేసి నానా ఇబ్బందులు పెట్టి 2వ సంవత్సరం వచ్చేప్పటికి అప్పుడు టోళ్ళు బకాయిలు కానీ అదేవిధంగా మళ్ళీ రీఓపెనింగ్ కానీ చేయలేదు. దీని సూపర్ 6తో పాటు 2 నెలల్లో ఇదొక దగా మోసం చేసిన చంద్రబాబుని వెంటనే గట్టి దింపాలని, వెంటనే పెద్దలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 2 ఏళ్ళు బాబు పాలనలో ఇచ్చిన హామీ మాటలన్నీ కూడా నీటి మూటలు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా 2 ఏళ్ళు పాలన పూర్తి చేసిన బాబు గారు ఈవేళ మనందరికీ తెలిసిన విషయమే. ఏ పని కూడా నెరవేర్చకుండా 2 రోజుల కాలం గడిపేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ బుక్ పాలన, ఈ షుగర్ ఫ్యాక్టరీ మూత, మెగా డిఎస్సీ అని దగా చేసింది. ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం కూడా నెరవేర్చకుండా 2 ఏళ్ళు పరిపాలన ముగించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఇది చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అని ఏ కార్యక్రమాలు పూర్తి చేశారన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ దాని గురించి వెంటనే వచ్చిన వెంటనే మనకి వెంటనే తెరిపించి బకాయిలు చెల్లిస్తానని చెప్పేసి అన్నీ చేశారు. అది పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ మూయడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి సూపర్ 6 అన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చలేదు. దాని దృష్టిలో పెట్టుకొని షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలి, రైతుల బకాయిలు, రైతుల బకాయిలు, కార్మికుల బకాయిలు, కార్మికుల బకాయిలు, రైతుల బకాయిలు. మన జాతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా జరుగుతోంది. ఇది ముఖ్యంగా ఈవేళ మనం ఎత్తవలసిన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. We want justice, we want justice, we want justice, we want justice. చంద్రబాబు వెన్నుపోటుకు, చంద్రబాబు వెన్నుపోటుకు, చంద్రబాబు వెన్నుపోటుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మా అభిమాన నాయకులు, మా అన్న గుడివాడ అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కొత్తూరు జంక్షన్లో బాబు గారు 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏవైతే హామీలు సూపర్ 6 ఉన్నాయో అవి నెరవేర్చాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, అదే విధంగా ఇచ్చిన సూపర్ 6 ప్రతి పథకము ఏవైతే మీరు హామీలు ఇవ్వడం జరిగిందో
ఆ హామీలు నెరవేర్చాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చోడవరం మండల పార్టీ అధ్యక్షులు సిమ్మినాయుడు గారి ఆధ్వర్యంలో, చోడవరం టౌన్ పార్టీ అధ్యక్షులు దేవరపల్లి సత్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, మీరు ప్రజలకి గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో, మీరు అధికారంలోకి వస్తే ఏవైతే నెరవేరుస్తారని చెప్పారో ప్రతి పథకం కూడా మీరు పేద ప్రజలకు అందివ్వాలని మేము ఈ మీడియా ముఖ్యంగా తెలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల తరఫున ఎప్పుడు ప్రతిపక్షం గొంతు వినిపిస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు నెరవేర్చి మీరు చిత్తశుద్ధితో మళ్ళీ ముందుకు ఎలక్షన్కి రావాలని మేము ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నో హామీలు రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పథకాలని కానీ, మేనిఫెస్టోని కానీ మర్చిపోవడం కానీ, సిస్టంలోంచి డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. మేము ఇవన్నీ ఉద్దేశించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చోడవరంలో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం, స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీ మూతపడింది. అదేవిధంగా చోడవరం నుంచి రూలుగుంట వెళ్ళే రోడ్లు ఒక 10% పూర్తి చేశారు, ఇంకా 90% పూర్తి చేయాలి. 2-3 బ్రిడ్జిలు పడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. మీరు రాష్ట్రంలోని మీరే ఉన్నారు, మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మీకు సహకారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకారం ఉంది. సీఎం రమేష్ గారు కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నారు, ఎన్నో నిధులు తీసుకొస్తాం, చోడవరం నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన 2 ఏళ్ళు అయినా అనకాపల్లి జిల్లాలో ఒక 5 సార్లు కూడా కనిపించలేదు. చోడవరం నియోజకవర్గం 1-2 సార్లు వచ్చారు, తూతూ మంత్రంగా వచ్చి వెంటనే వెళ్ళిపోయారు తప్ప ఏ అభివృద్ధి పని, ఏ సంక్షేమం కూడా లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న 3 ఏళ్లలో మేము రోడ్లపైన తీవ్రంగా ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రతి ఒక్కరికి ఏ పథకం ఇస్తా ఉన్నారో ఆ పథకం పూర్తి చేసి మళ్ళీ మీరు ఎలక్షన్లోకి రావాలని, ఇచ్చిన హామీని నిలిచి మీరు ప్రజలు